గుడ్ ఈవినింగ్ ఆల్ ఈవినింగ్. సో నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మనకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి అమ్ముతురు అనేటువంటి సమాచారం రావడంతో సిసిఎస్ సూర్యాపేట శివకుమార్ సిఐ గారు, అదేవిధంగా తిరుమలగిరి ఎస్ఐ గారు, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ చెకింగ్లో మనకు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గడ్డి మందును తట్టుకొని పండేటువంటి పత్తి విత్తనాలను తయారు చేసేటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతని వివరాల్లోకి వెళ్తే సింగారపు యాదగిరి స్వామి అని, ఇతను నేటివ్ ఆఫ్ కోటిలింగాల కాలనీ, తిరుమలగిరి మున్సిపాలిటీ, సూర్యాపేట జిల్లా వాస్తవ్యుడు. ఇతను తనకున్నటువంటి సొంత వ్యవసాయ పొలం, అదేవిధంగా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేటువంటి పొలంలో, లీజుకు తీసుకొని వ్యవసాయం చేసే పొలంలో పండించినటువంటి పత్తిని గతంలో ఇతను హెర్బిసైడ్స్ అంటే గడ్డి మందును తట్టుకునేటువంటి పత్తి విత్తనాలని ఎక్కడనో తెచ్చుకొని సాగు చేసి వాటి ద్వారా వచ్చేటువంటి విత్తనాలని ఇతను ప్రాసెస్ చేసి స్వయంగా వీటిని పట్టించి ప్రాసెస్ చేసి అసలైన విత్తనాలుగా నమ్మబలికే విధంగా ఇతను యూట్యూబ్ ఛానల్లో, ఇతర సోషల్ మీడియా ఛానల్లో చూసి దానికి కావలసినటువంటి పరికరాలను కూడా స్వయంగా ఏర్పాటు చేసుకొని దీనికి కావలసినటువంటి కెమికల్స్ రైతులకు ఎక్కడ కూడా ఇవి అసలైన విత్తనాలకు సేమ్ ఉన్నాయి అనే విధంగా నమ్మబలికే విధంగా ఇతను ఆ విత్తనాలని తయారు చేసి అమ్మడం. ఇందులో ఒక 2 వ్యక్తులు ఇతనికి సహాయకంగా ఉంటూ ఇతను తయారు చేసినటువంటి విత్తనాలను, పత్తి విత్తనాలను గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రైతులకి అమ్మడానికి ఇతను నియమించుకున్నాడు. వాళ్ళు కూడా నిన్న జరిపిన సోదాల్లో మనకు వాళ్ళ నుంచి కూడా మనం రికవరీ చేసుకోవడం జరిగింది. అందులో ఒక అతను లోడంగి నవీన్, ఇతను కూడా నందాపురం తిరుమలగిరి వాస్తవ్యుడు. చిత్తలూరి సోమనారాయణ, ఇతను చిర్రగూడూరు అడ్డగూడూరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా వాస్తవ్యుడు. వీళ్ళు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి, పత్తి పంట వేస్తే పెద్దగా దిగుబడి రావట్లేదు, ఈ విధంగా నకిలీ పత్తి విత్తనాలను తయారు చేసి సోషల్ మీడియాలో చూసి పత్తి విత్తనాలను ఏ విధంగా ప్రాసెస్ చేస్తారో గమనించి గడ్డి మందును తట్టుకునేటువంటి విత్తనాలని పండించి ఆ పంట ద్వారా వచ్చినటువంటి పత్తిని ఆడించగా వచ్చినటువంటి గింజలని అసలైన గింజలుగా నమ్మబలికే విధంగా రైతులకు చెప్పే విధంగా దానికి కావాల్సినటువంటి ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, దానికి కావాల్సినటువంటి రసాయనాలు కావచ్చు, అన్నిటినీ సమకూర్చుకొని వాటికి కావాల్సినటువంటి రంగు, అదేవిధంగా దానికి కావాల్సినటువంటి కోటింగ్ అన్నిటినీ సమకూర్చుకొని దాదాపు క్వింటాల కొద్ది విత్తనాలని తయారు చేసి ఇతను అమ్మడం. దానికి ఈ 2 వ్యక్తులు లోడంగి నవీన్, చిత్తలూరు సోమనారాయణ, వీళ్ళు ఇతని దగ్గర తీసుకొని గ్రౌండ్ లెవెల్లో ఉన్న రైతులకు ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం సోదాలో తేలింది. సో మనం ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ సింగారపు యాదగిరి స్వామి, ఇతను ఒక్కొక్క కేజీని 1500 చొప్పున ఈయన దగ్గర హోల్సేల్గా కొనే వాళ్ళకు అమ్మడం, వాళ్ళు పోయి మళ్ళీ వాళ్ళ లాభాన్ని యాడ్ చేసుకొని రైతులకు అమ్మడం. అల్టిమేట్లీ రైతులు ఈ యొక్క గడ్డి మందును తట్టుకునేటువంటి విత్తనాలు అనేసరికి వీళ్ళ వైపు మొగ్గు చూపి వీళ్ళ దగ్గర విత్తనాలు కొనడం, వర్షాకాలం సీజన్ రావడం కాబట్టి ఇవన్నిటిని వీళ్ళందరూ సమకూర్చి గ్రౌండ్ లెవెల్లో ఉన్న రైతులకు అందజేయాలని చూసినారు. కానీ గవర్నమెంట్ నిబంధనల ప్రకారం, చట్ట ప్రకారం ఇది నేరం. సో ఎవరైనా విత్తనాలని సరైన పద్ధతిలో పరీక్షలు జరపకుండా, నాణ్యత పరీక్షలు జరపకుండా, జెర్మినేషన్ పరీక్షలు జరపకుండా వీటిని అమ్మడం, తయారు చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, స్టోరేజ్ చేయడం చట్టరీత్యా విరుద్ధం. దీనికి లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నిటిని తీసుకెళ్తే సరైన అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోతే అల్టిమేట్లీ సామాన్యమైనటువంటి రైతులు ఇబ్బంది పడతారు. వాళ్ళు ఎంతో 6 కాలాలు పనిచేసినటువంటి ఈ యొక్క
పత్తి విత్తనాల మీదనే వాళ్ళ యొక్క మంచి పత్తిని దిగుబడి సాధించాలంటే వాటి కళలు వీళ్ళ యొక్క ఆశలతోటి అవి నీరుగారిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద పోలీస్ డిపార్ట్మెంటు, వ్యవసాయ శాఖ అందరం కూడా, అదేవిధంగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసి వీళ్ళ మీద ఎవరైతే పత్తి విత్తనాలను, నకిలీ పత్తి విత్తనాలను తయారు చేస్తున్నారో, ఎవరైతే రైతులను మోసం చేయడానికి తయారు చేస్తున్నారో, సిద్ధమవుతున్నారో వాళ్ళందరి మీద మనం నిఘా పెట్టి ఉన్నాం. ఆ నిఘాలో భాగంగా వీళ్ళు మనకు చిక్కడం జరిగింది. సో వీళ్ళ దగ్గర దాదాపు 308 కిలోలు నకిలీ పత్తి విత్తనాలు, ఇవి కూడా గడ్డి మందును తట్టుకునేటువంటి విత్తనాలని వీళ్ళు తయారు చేసినారు. సో ఈ తయారు చేసే ఎక్విప్మెంట్ను కూడా, దీనికి కావాల్సినటువంటి మోటారు, అదేవిధంగా రసాయనాలు, డ్రమ్ములు, సల్ఫ్యూరిక్ యాసిడ్ని కలిపే క్యానులు, అదేవిధంగా పత్తి గింజలకు రంగు కావాల్సినటువంటి ఆ రంగులు, ఇవన్నీ కూడా మనం వీళ్ళ ఆధీనం నుండి సీజ్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నకిలీ పత్తి విత్తనాలను ఎవరైనా తయారు చేసినా, అమ్మినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, స్టోరేజ్ చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే కాదు, వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. సో కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. అల్టిమేట్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం, పోలీస్ శాఖ ఉద్దేశం, రైతులు ఎవ్వరు కూడా ఈ నకిలీ విత్తనాల బారిన పడకుండా మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు, ఇదే రేట్లో నాణ్యమైన విత్తనాలు వస్తాయి. వీళ్ళు చూపేటువంటి ఆశలకు రైతులు ఎవరు కూడా నమ్మొద్దు. మంచి విత్తనాలని, మంచి దిగుబడి ఇచ్చే విత్తనాలని, శాస్త్రవేత్తలతోటి అంగీకారం పొందినటువంటి విత్తనాలని, మీ దగ్గర వ్యవసాయ అధికారులు శాస్త్రపరంగా టెస్ట్ చేసినటువంటి విత్తనాలని కొనుక్కొని మీరు మీ యొక్క శ్రమని నమ్ముకుంటారు. కాబట్టి ఆ శ్రమ మీద మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి నకిలీ విత్తనాలకు మేబీ తక్కువ రేట్లో వస్తున్నాయని నమ్మో, లేకపోతే ఇంకొకరు ఎవరో చెప్పిన మాటలు వినో ఈ నకిలీ విత్తనాలను మీరు సాగు చేసుకున్నట్లయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తి ఏంటంటే మంచి విత్తనాలని, నాణ్యమైన విత్తనాలని, మంచి లేబులింగు, ప్యాకింగు, అన్ని సురక్షితమైనటువంటి ప్యాకింగ్ ఉన్న విత్తనాలను వాడండి. విత్తనాలలో చూస్తే మనకు సంవత్సరానికి వాటి యొక్క పనితీరు, నాణ్యత తగ్గిపోతుంటుంది. మనకు లేబులింగ్, మంచి కంపెనీ లేబులింగ్ ఉన్నటువంటి విత్తనాలు కూడా మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం పనికి వచ్చే దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎక్స్పైరీ అయిన తర్వాత వేస్తే వాటి యొక్క పనితీరు తగ్గిపోతుంది, నాణ్యత తగ్గిపోతుంది, మనకు వచ్చే ఈల్డింగ్ తగ్గిపోవడానికి అవకాశం ఉంది. దయచేసి మీరందరూ గమనించి మంచి విత్తనాలను తీసుకోగలరు. అదేవిధంగా ఈ సందర్భంగా పోలీస్ శాఖ మీడియా మిత్రుల ద్వారా ఎవరైతే నకిలీ విత్తన వ్యాపారులు ఉన్నారో, నకిలీ విత్తన సాగుదారులు ఉన్నారో, నకిలీ విత్తనాలు తయారు చేసే వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా మనం హెచ్చరించడం జరుగుతుంది. ఎవరు కూడా ఈ నకిలీ విత్తన వ్యాపారాల జోలికి వెళ్ళొద్దు. వెళ్ళినట్లయితే వాళ్ళ మీద కేసులు కఠినమైనటువంటి చట్టాల కింద, మామూలుగా BNS భారత న్యాయ సంహితనే కాదు, ఈ నకిలీ విత్తనాల కేసుల్లో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కావచ్చు, సీడ్స్ యాక్ట్ కావచ్చు, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇన్ని చట్టాల కింద కఠినమైనటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. దయచేసి వీటి జోలికి ఎవరు వెళ్ళకండి. మీరు కేసుల పాలై పీడీ యాక్ట్ పాలు కావడానికి అవకాశం ఉంటుంది.